అండ్ మీరు ఫ్యాన్స్ హీరోల గురించి కొట్టుకునే వాళ్ళ గురించి ఏంటి మీ ఒపీనియన్? కొట్టుకోవడం వరకు బాగుంటుందండి. కాకపోతే నేను ఇప్పుడు ఈ సోషల్ మీడియా వచ్చాక అంటే డెఫినెట్లీ అది కొట్టుకోవడం అంటే అది చిన్న చైల్డిష్నెస్ అండి. కావాలని కొట్టుకోవడం అని ఉంటుంది. కానీ అది ఏదైనా కానీ టూ మచ్ ఆఫ్ ఎనీథింగ్ ఇస్ డేంజరస్ అని ఒక లిమిట్ దాటితే ఏదైనా అసహ్యంగా ఉంటుందండి. అదే లిమిట్ దాటితే ఏదైనా అసహ్యంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మహేష్ బాబు గారి సినిమా వచ్చినప్పుడు ఇంకా వేరే ఎవరన్నా ఇప్పుడు వేరే యాంటీ ఫ్యాన్ ఎవరో వాళ్ళు ఆ సినిమా గురించి నెగిటివ్గా కామెంట్ పెడితే అతని ఒపీనియన్. కానీ అది పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో లేదంటే ఎన్టీఆర్ గారి ఫోటోనో పెట్టుకుని కామెంట్ చేస్తే డైరెక్ట్గా అది ఇట్ రిఫ్లెక్ట్స్ లైక్ పవన్ కళ్యాణ్ గారు ఎన్టీఆర్ గారు కామెంట్ చేసినట్టు ఉంటుంది మహేష్ బాబు. అది తప్పండి. ఆ కామన్ సెన్స్ మెయింటైన్ చేస్తే మాత్రం సూపర్ ఉంటుందండి. సో ఎవరి ఒపీనియన్స్ ఇప్పుడు సోషల్ నెట్వర్క్ ఫేస్బుక్ ట్విట్టర్ వచ్చిన తర్వాత ఇంతకుముందు ఒపీనియన్స్ అనేవి 4 గోడల మధ్య చెట్టు కింద రూమ్లోనూ ఉండేది. ఇప్పుడు ఒపీనియన్స్ అనేవి బయట హ్యాపీగా చెప్తారండి. ఎవరి ఒపీనియన్ వాళ్ళదండి. వాళ్ళకు ఒక 10 మంది లైక్స్ కొడతారు, 20 మంది కామెంట్స్ పెడతారు, ఒక 100 ఫాలోవర్స్ ఉంటారండి. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. ఆ ఒపీనియన్స్ని మాత్రం చెప్పట్లేదు. కాకపోతే అది రాంగ్గా కూడా అప్పుడప్పుడు రిఫ్లెక్ట్ చేస్తుంది. ఐ డోంట్ నో దీనికి సొల్యూషన్ ఏంటంటే నా దగ్గర ఆన్సర్ లేదు. ఓకే ఆ టాపిక్ పక్కన పెడితే ఎఫ్ఎఫ్ఎఫ్ వాట్ ఈస్ దట్ ఎఫ్ఎఫ్ఎఫ్ అండ్ యశ్రాజ్ మీరు దాన్ని ఏదో అప్లై చేశారు ఫ్యామిలీ నాకు ఏదో చెప్పారు మీ అసిస్టెంట్ చెప్పారు ఏంటి అంటే ఏం లేదండి. యష్ రాజ్ ఆయన దాంట్లో యష్ చోప్రా ఏంటంటే 3 F's అండి. అంటే ఫ్యామిలీ, ఫిలిమ్స్, ఫుడ్. అంటే ఇందులో ఏది ప్రిఫరెన్స్ అంటే యష్ రాజ్ యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫ్యామిలీకి ఇస్తారంట, తర్వాత ఫుడ్ అంట, ఆ తర్వాత ఫిలిమ్స్ అంట. సో ఏంటి అంటే సో ఫిలిమ్స్ అనేవి ఎందుకంటే మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడానికి అలాంగ్ విత్ ఫ్యామిలీకి అనేది. నన్ను మా టీంలో అందరూ ఏంటంటే నేను హోమీ ఇంట్లో ఉంటాను, ఎక్కువ ఇంట్లో వాళ్ళతో స్పెండ్ చేస్తాను అంటే ఫస్ట్ ఫ్యామిలీ అని అది ఎక్కువ ఏడిపిస్తుంటారంట. కానీ నేను అంతా స్పెండ్ చేయనండి. నేను యాక్చువల్ బయట ఉంటా. వీళ్ళు నన్ను మొన్న కూడా మా ఫస్ట్ డే రిలీజ్ అయింది కదండి, మా మూవీ ఫస్ట్ డే అయింది. అండ్ గాడ్స్ గెస్ట్ చాలా మంచి టాక్ అంతా వచ్చిన తర్వాత చెన్నై నుంచి కొంచెం టెక్నీషియన్స్ మా క్రూ అంతా ఇక్కడ ఉన్నారండి. వీళ్ళందరూ ప్రాస్ట్లో దే ఆర్ సెలబ్రేటింగ్ మాట. నేనేంటి సినిమా అయిపోయిన తర్వాత నేను ఫ్యామిలీతోనే సినిమా చూసానమాట. మొత్తం మా పిల్లలు వాళ్ళు వీళ్ళు మా కజిన్స్ వీళ్ళతోనే సినిమా చూశాను. దట్టు కూడా 8:45 షో కాదండి, శ్రీరాములు థియేటర్లో చూసానమాట. బాగుంటారు కదండి జంక్ క్రౌడ్. చూసి అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాను. రమ్మని నేను నా మైండ్లో వద్దామని ఉందండి. తర్వాత సర్లే అని చెప్పి ఉండిపోయాం. మా ప్రొడ్యూసర్ అన్నాడు రిలీజ్ రోజు హిట్ అయిన తర్వాత కూడా ఇక్కడ రాకుండా ఇంట్లో ఏం చేస్తున్నాడు ఇప్పుడు డైరెక్టర్ అన్నాడంట. అండ్ చెన్నై నుంచి వచ్చిన టెక్నీషియన్స్ కూడా ఇంత పెద్ద హిట్ అయ్యాక 4 రోజులు సెన్స్లో ఉండకుండా హ్యాపీగా డ్రింక్స్ ఎంజాయ్ చేయాలి. కానీ అన్నారు ఏమో మరి అండి. అంటే మరి అదంతే. ఏంటి ఎగ్జాక్ట్ రిపోర్ట్ ఏంటి మీ వైఫ్ ప్రేమం చూసాక? షీఈ్ వెరీ హ్యాపీ అండి. షీఈ్ వెరీ హ్యాపీ. ఏంటంటే అంటే తను అన్నీ తెలుసు అండి తనకి. షీ నోస్ ఎవ్రీథింగ్. తను చదువుకున్న అమ్మాయి కదా, సో తనకు అన్నీ తెలుసు. అంటే ఈ సినిమా స్టార్ట్ అయినప్పుడు న్యూస్ ఏంటి, జరుగుతున్నప్పుడు ఏంటి, ట్రోల్స్ ఏంటి అన్నీ తెలుసు అన్నమాట. సో నాకన్నా ఎక్కువగా తనే రిజల్ట్ గురించి టెన్షన్ పడింది. ఎక్కడో నాకు కార్నర్లో నెక్స్ట్ మూవీ కొంచెం వాసు గారు ఉన్నారు కదా అనే ధైర్యం ఉండేది. బట్ అయినా కానీ తనే ఎక్కువ పడింది. సో కంపేర్ చేశారా మలయాళంకి దీన్ని కంపేర్ చేశారా? ఎవరు మా వైఫ్? తను మలయాళం చూడలేదా? ఓకే. బిట్స్గా మా ఎవరే సాంగ్ వచ్చినప్పుడు ఆ సాంగ్ చూసింది అంతే. అప్పటి ముందు అది చూడలేదండి. ఓకే. మీరు డ్రింక్ చేస్తే మంచి పాటలు పాడతారంటగా? పాడండి. అవును. లేదు, నేను మామూలుగా ఇప్పుడు నేను ఎక్కడెక్కడ చాలా సెటిల్గా ఉంటానంటే నాకు పబ్లిక్ని అడ్రస్ చేసి మాట్లాడాలంటే భయం. అంటే ఏం మాట్లాడితే ఏం తడపడుతుందో భయం, ఎవరి గురించి మాట్లాడి కొంతమంది మర్చిపోతానన్న భయం. సో అందుకనే నేను స్టేజ్ మీద మాట్లాడలేను. ఇది సక్సెస్ మీట్లో మాట్లాడలేను, ఆడియో ఫంక్షన్లో అయితే నేను మాట్లాడలేను. అక్కడ నేను కొంచెం సెటిల్గా మొహమాటంగా ఉంటాను. ఆ తర్వాత నేను మళ్ళీ కొంచెం సెటిల్గా ఉండేది డ్రింక్ చేసిన తర్వాత. నేను అంటే నేను చాలా 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 సఫికేట్, చాలా జాగ్రత్తగా, అంటే నాకు అన్నీ కుదరాలండి. నాకు ఇంకొకటి ఏంటంటే దేనికి దానికి కంపన్సేషన్ ఉండాలి అని. ఇప్పుడు నేను నా వర్క్ టైమింగ్స్ ఈరోజు 4 o'clock నుంచి 8 o'clock లోపల నేను ఐ షుడ్ కంప్లీట్ మై స్క్రిప్ట్ అనుకున్నాను అనుకోండి. 4 దాటింది అనుకోండి, ఒక 4 దాటిందంటే దాని కంపన్సేషన్ ఇంకొక 1 hour వర్క్ చేసుకుంటాం. ఎలాగో నేను నా ఫుడ్ హ్యాబిట్స్లో కానీ నేను దీంట్లో కానీ నేను ఆ కంపన్సేషన్స్ ఫుడ్ నేను అక్కడ సెటిల్ అయిపోతాను. మళ్ళీ నేను ఇంకా హైపర్గా ఉన్నాను. మామూలుగా అయితే ఈ 2 ప్లేస్లో పక్కన పెడితే నేను చాలా హైపర్గా ఉంటాను. మీరు థియేటర్లో హౌ యూ ఫైండ్ అదే పాటలు అయితే పాడను కానండి, ఇంట్లో డ్యాన్స్ వేస్తాను చాలా బీభత్సంగా. చిరంజీవి గారి స్టెప్లు అయితే నేను చాలా పాపులర్. పిచ్చిగా నాకు ఎంత భయం అంటే ఏదో ఒక రోజు ఆ వీడియోస్ లీక్ అవుతాయండి.
టూ మచ్. ఎవరు చేసింది? నేనే. రికార్డ్ మా ఇంట్లో బోల్ మీద గట్టి గదులు ఉంటాయి కదండి, మా టీమ్, మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అవన్నీ ఉంటాయి కదా, ఒకటి కాదండి అందరినీ, అంటే చిరంజీవి గారిని టూ మచ్ ఇమిటేషన్ అంటారు. నేను యాజ్ ఇట్ ఈస్ అలా దింపేస్తాను. సో నాకు డైలాగ్ ఓన్లీ డాన్స్ డాన్స్ అంటే ఫిలిమ్స్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు కొంచెం ఆ డైలాగ్స్ని గుర్తుపెట్టుకోవడం, అలా డ్యాన్స్ చేయడం అవన్నీ ఉంటాయి కదండి. సో డ్యాన్సే, ఇంకా డైరెక్ట్గా పాటలు కూడా కాదండి, వేరే లెవెల్లో, అంటే అక్కడ ప్లే అవుతుంటే ఇక్కడ వేయటం అండి. అలాగా చిరంజీవి గారి డ్యాన్స్, తమిళ్లో అజిత్ వాళ్ళ మూవీస్ డ్యాన్స్, గబ్బర్ సింగ్లో అంతాక్షరి ప్రోగ్రామ్ ఉంది కదండి, యాజ్ ఇట్ ఈజ్ అంతే హిలేరియస్గా పెద్ద ప్రోగ్రామ్ ఉంటుందండి. ఈ వీడియోస్ చాలామంది ఫ్యామిలీస్ దగ్గర చాలామంది దగ్గర వెళ్ళేమాట. నాకంటే మా అన్న వాళ్ళు నాకు ఇప్పటికీ ఎప్పుడైనా టక్ మన ఏమైనా బయటకు వచ్చేస్తుందేమో అని చిన్న టెన్షన్. మరి నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఇదండి, తెగ డ్యాన్స్ వేస్తామండి. ఈ ప్రోగ్రామ్ ఎండింగ్లో ఒక పాట చేస్తారు మరి ఎండింగ్ డ్యాన్స్ అండి, ఛాన్స్లెస్ అంటే అది చేయాలంటే మరి మీకు మీకు తెలిసిందే కదా, మంది జస్ట్ ఊరి మీద సరదాగా అంటాను కానీ ఇప్పుడు అసలు వల్ల కాదండి, అది ఊరికి నేను ఫ్యామిలీతో. ప్రేమం సినిమాకి వస్తే ఫస్ట్ మీరు మూవీ చూసాక, ఏది మలయాళం ఒరిజినల్ చూసినప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ తోటి అందరితో ఇండస్ట్రీ మీరు అన్నది ఏంటంటే ఈ సినిమా చాలా బాగుంది, అద్భుతంగా ఉంది, బట్ దీన్ని ఎవడన్నా తెలుగులో రీమేక్ చేస్తారేమో, రీమేక్ చేయకుండా దీన్ని యాజ్ ఇట్ ఈస్ డబ్బింగ్ చేస్తే బాగుండు అని అన్నారు. ఎవడో ఏదో తీసేస్తాడు, దాన్ని ఎవరో ఒకటి డైరెక్ట్ చేస్తాడు, అది అనుకున్నాను. ఫస్ట్ నేను యాక్చువల్గా ద వెరీ ఫస్ట్ డే ఫోర్మల్కి వచ్చినప్పుడు నేను చూసాను అనమాట, విత్ కెమెరామెన్ కార్తిక్తో అండ్ వాసుదేవ్కి, మేము ముగ్గురం చూసామన్నమాట. మధ్యలో కూర్చున్నప్పుడే అన్నమాట. బట్ ఆ తర్వాత ఏమైందంటే నేను యాక్చువల్గా నేనే ప్రమోట్ చేసేవాడిని, చాలా బాగుంది చూడండి, చాలా బాగుంది చూడండి, అంటే నాకున్న లిమిట్లో నేను పరిధిలో నేను హ్యాపీగా వాళ్ళకి చెప్పామన్నమాట. నాకు ఆ వచ్చిన 1 వీక్ తర్వాత నేను 2-3 టైమ్స్ తిరిగి చెప్పాను చేతుకు, బాగుంది చూడండి అది ఇది అని చెప్పామన్నమాట. తర్వాత నన్ను అడిగడం ఒకసారి అడుగుతున్నాను, నాకు చాలామంది మంచి ప్రొడ్యూసర్స్ అండి, అంటే చాలామంది కాల్ చేసి అడుగుతున్నారు, చందు ఇది తెలుగులో చేస్తే మీరే చేయాలి, తెలుగులో చేస్తే మీరే చేయాలి అని అడుగుతున్నారు, అది అని వద్దులేండి వర్కౌట్ అవ్వను. ఆయన కూడా సీరియస్ తీసుకోవాలి. బట్ డే బై డే ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు ఎక్కువ మంది అడగడం ఉంటావు, అసలు ఏంటంటావు అన్నారు. ఈ లోపల మా ప్రొడ్యూసర్ చూసాడు. సో మా ప్రొడ్యూసర్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ గట్టిగా ఇన్సిస్ట్ చేసి ఇది చేస్తే 100% అదేంటి ఈయనకున్న ఇమేజ్కి వర్కౌట్ అయిపోతుంది అది. బట్ చేయడం అనేది ఆషామాషి విషయం కాదండి, ఎందుకంటే సీరియస్లీ ఇట్స్ స్టిల్ ఐ బిలీవ్, నేను వేరే జనాలు ఏదైతే అంటున్నారో ఇట్స్ నాట్ ఏ మూవీ టు రీమేడ్ ఆర్ రీమేక్ అని మళ్ళీ తీసే సినిమా కాదు ఇది, ఇట్స్ టఫ్ టు రీక్రియేట్ ద మ్యాజిక్ అనేది ఏదైతే అంటున్నారో నేను ఇప్పటికీ ఐ స్టాండ్. మరి నాకు ఒక అవకాశం వచ్చింది, సినిమా తీసే అవకాశం, ఓకేనండి. నేను దూరం నుండి వేరే వాళ్ళలాగా అనుకోండి, వేరే వాళ్ళు ఎవరో తీస్తున్నారు అనుకోండి, ఇది ఈ హీరో ఆ ప్రొడక్షన్ హౌసే వేరే డైరెక్టర్ అనుకోండి, నేను కూడా అన్నాను ప్రేమ వెంటర్ అని. బట్ నాకు అవకాశం వచ్చినప్పుడు తీయలేనని పక్కకి వెళ్ళలేమండి. అది డెఫినెట్గా ఇట్స్ ఎ గుడ్ ఐ మీన్ ఏమంటారు అది ఛాన్స్ అన్నట్టు, నాకున్న ఓన్లీ చాయిస్ అన్నట్టు. సో వాళ్ళిద్దరూ ఒకసారి డిసైడ్ అయిన తర్వాత నాకు ఈయన చెప్పాడు మాట మా హీరో, దట్ ఇది నేను చేద్దాం అనుకుంటున్నాను, అందులో సోల్ మాత్రమే తీసి నువ్వు చేంజ్ చేస్తావు, నువ్వు చేస్తే నేను చేస్తాను అన్నమాట. సో నేను అదేం ఫోర్స్ ఏమి కాదు, ఆ సబ్జెక్ట్ ఇంతకుముందు ఇది చెప్పింది ఏది అది నచ్చలేదని కూడా కాదు, ఇది డెవలప్ చేద్దాం, బట్ ఒక్కసారి ఇది మాత్రం ఆలోచించదు, వద్దు అని మాత్రం చెప్పకు, ట్రై, ఆ తర్వాత నీది ఏంటో చెప్పు అని చెప్పారు. తర్వాత నీ ఒపీనియన్ ఏంటి చెప్పు అన్నారన్నమాట. సరే అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ ఊరు సినిమా చాలా మంచి సినిమా అండి, హాంటెడ్ మీ ఏంటి తీద్దామని కాదండి మళ్ళీ చూద్దాం అనేది, హాంటెడ్ మీ ఎంత బాగుంటుంది అంటే బ్యూటిఫుల్ ఉంటుంది అన్నమాట. అలా 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 అనుకుంటూ ఒకవేళ నేను తీస్తాను, నేను ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏమనుకున్నానంటే ఎంత అందమైన ఇది అసలు నా అవుట్పుట్ అయితే ఎంత బాగుంటుంది అనే ఫీలింగ్లో ఉంటాం కదా, ఏదైనా ఒక మూవీ చూసినప్పుడు ఏదైనా చూసినప్పుడు ఇది నేను తీస్తే ఏంటి అనే ఫీలింగ్లో ఉంటామండి. సో అలా అలా అనుకుంటూ సరే ఒక చాయిస్ వచ్చింది, ఒక ఛాన్స్ వచ్చింది, ఈజ్ ఓన్లీ ఇది ఒక్కటే నా చాయిస్. ఈ అవకాశం కోసం ఇండస్ట్రీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారండి, కరెక్ట్. సో బయట నుంచి చాలామంది అనుకుంటున్నారు కానీ ఇదే అవకాశం నాకు. సో గుడ్, మంచి ప్రొడక్షన్ హౌస్, మంచి హీరో, అండ్ డెఫినెట్గా 3 హీరోయిన్స్, అంటే అండ్ మనం ఎవరిని అడిగితే ఆ టెక్నీషియన్స్, ఎవరిని అడిగితే ఆ క్యాస్ట్ కంపల్సరీ ఉంటుంది. సో ఆలోచించి ఒక 1 వీక్ నేను పేపర్ మీద ఆలోచించుకుంటూ వెళ్ళాను, మోర్ దాన్ పుట్టింగ్ ఇట్ ఆన్ పేపర్, నేను ఆలోచించుకుంటూ ఉన్నాను.
స్టార్టింగ్ అలా చేయొచ్చు, మన దానికి ఏం చేయొచ్చు, అసలు మన దాంట్లో జరిగింది, మన లైఫ్లో జరిగినవి ఏంటి ఫస్ట్ ఎపిసోడ్. కానీ సెకండ్ ఎపిసోడ్ వాళ్ళ లుంగి కట్టుకోవడం, ఆ కలుపు సాంగ్ అవి మనకు లేవు, దాన్ని ఏం చేయొచ్చు. అండ్ అందులో వాళ్ళ ఫాదర్ వస్తాడు, ఇందులో ఫాదర్ వచ్చే టైంకి 2005కి అసలు ఏంటి అవన్నీ అలా 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 ఒకటొకటి అంటే ఫీలింగ్ అంటే నాకు చిన్న పాజిటివ్ వైబ్స్ వస్తాయన్నమాట. థియేటర్లో కూర్చుని నేను ఎంజాయ్ చేసే ఏదైతే సీన్స్ ఉంటాయో సినిమాల్లో సేమ్ థింగ్స్ అదేంటి నేను చేయొచ్చు. అండ్ నేను శ్రీమంతులు చూసినప్పుడు శృతి హాసన్ డ్యాన్స్ చేస్తుంటే నేను చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి ఇందాక చెప్పినట్టు హ్యాపీగా విజిల్స్ వేసుకున్నమాట. సో ఆ స్కోప్ ఉంది. అంటే మలర్ని అయితే రిపీట్ చేయలేము అనేది నేను స్ట్రాంగ్గా బిలీవ్ అండి. ఐ బిలీవ్ ఇన్ ఇట్. అంటే నాకు తెలిసి నెక్స్ట్ క్వశ్చన్ కూడా అదే ఉంటుందేమో ఇది. ఎందుకంటే ఆ మలర్ క్యారెక్టర్ని తీసుకుని కూడా నేను న్యాయం చేయాలనండి. ఆమెను తీసుకొని ఈవెన్ నాకు తెలిసి ఆమెనే రీప్లేస్ చేసి కూడా ఐ కాంట్ మేక్ అంటే అల్ఫాన్సో పుత్రిన్ ఒరిజినల్ డైరెక్టర్ ఏదైతే చేశాడో ఆ రేంజ్ చూపించడం అనేది కష్టం అండి. వన్ టైం అంటారు. సో అండ్ మన నేటివిటీకి తగ్గట్టు మనకి కొంచెం అంటే చాలా సెటిల్గా చూపించారు అక్కడ. అంత సెటిల్గా నేను ఊహించుకోలేనండి, నా రైటింగ్ పార్ట్లోనే లేదు అది. ఇట్స్ నాట్ మై థింగ్. అంటే అంత నీట్గా మూమెంట్స్ని క్యాప్చర్ చేసే అంత కాదు. ఐ హ్యావ్ మై ఓన్ థింగ్స్. సో నేను అడాప్ట్ చేసుకున్నప్పుడు మలర్ క్యారెక్టర్ అనేది 100% క్రౌడ్ పుల్లింగ్ హీరోయిన్. అంటే చెప్పాలంటే మంచి స్టార్ హీరోయిన్, మంచి మాస్ హీరోయిన్ కావాలి, ఖచ్చితంగా డ్యాన్స్ వచ్చి ఉండాలి. మాకు ఉన్న అంటే ఇప్పుడు అంటే ఆ క్యారెక్టర్ని ఒరిజినల్గా చూసిన వాళ్ళు ఎవరు ఊహించుకోలేరు. ఏ హీరోయిన్ని నాట్ ఈవెన్ దీపిక పడుకునే కూడా వద్దంటారు, కరెక్ట్, ప్రియాంక చోప్రాని కూడా వద్దంటారు, అందులో డౌటే లేదండి. సో శృతి హాసన్ అంత స్టార్ హీరోయిన్, ఆ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అంత మల్టీ టాలెంటెడ్ ఏంటి, ఆమెను కూడా వద్దనుకుని సో దే రిజెక్టెడ్. అది వాళ్ళ తప్పు కాదండి, ఆ క్యారెక్టర్కి ఉన్న వాల్యూ అది. సో ఐ డోంట్ బ్లేమ్ ఎనీవన్ హియర్. కానీ సినిమా తీసేది మేము, డబ్బులు పెట్టేది మేము, అండ్ ఆలోచించేది మేము, కొన్నది మేము కదండి. సో మా లెక్కలు, మా పారామీటర్స్ మాకు ఉంటాయి. వీ బిలీవ్ శృతి హాసన్ వర్కౌట్ అవుద్ది రెవెన్యూ పరంగా. హీరో చైతన్య పర్ఫెక్ట్ సెట్ అయిపోతాడు, ఆయన బాడీ లాంగ్వేజ్ ఈజీగా మార్చుకోగలరు అని అనుకుని నమ్మి ఫస్ట్ ఎపిసోడ్, సెకండ్ ఎపిసోడ్, థర్డ్ ఎపిసోడ్ ఏదైతే రాసుకున్నామో బిలీవ్ ఫస్ట్ అసలు హీరోయిన్స్ విషయంలోకి వచ్చేసరికి అనుపమ పక్క. నేను కొత్తగా ఆడిషన్స్ చేసే అంత టైం కానీ ఇది కానీ లేవు. ఒరిజినల్ వెర్షన్ అనుకోండి, ఒరిజినల్ వెర్షన్లో ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు మొదలు పెడుతున్నామో, ఎప్పుడు ఫినిష్ చేస్తున్నామో, ఎప్పుడు రిలీజ్ చేస్తున్నామో ఇవి ఏమీ లేవు. మనకు అలా కాదండి. ఒక 6 months ప్లాన్ ఉంటే ఒక బడ్జెట్ ఉంటుంది, తర్వాత దాకా ఒక బడ్జెట్ ఉంటుంది. శృతి హాసన్ డేట్స్ ఉంటాయి, చేతు హీరో డేట్స్ ఉంటాయి, అనుపమ డేట్స్ అప్పటికే హీరోయిన్ అయిపోయింది ఆమె, మేడోనా ఆమెకి డేట్స్ ఉన్నాయి. సో ఈ డేట్స్ అడ్జస్ట్ చేసుకుంటూ మేము ఒక స్కెడ్యూల్ వేసుకోవాలి. ఈ స్కెడ్యూల్లో మేము ఆడిషన్స్ పెట్టుకోవడం ఇలాంటివన్నీ జరగనుకున్నాను. సో అనుపమని ఫిక్స్ అయిపోయాం. థర్డ్ హీరోయిన్ 2-3 వెళ్ళాం, కానీ మళ్ళీ అగైన్ శృతి హాసన్కి కంపారిజన్స్ తీసుకొస్తారు. థర్డ్ హీరోయిన్కి ఎందుకు కంపారిజన్స్, ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది కదా, తొందరగా అడాప్ట్ చేసుకుంటారని చెప్పి మోడోని ఫిక్స్ అయ్యాను. ఓకే. అండ్ మీరు అంటే ముందు కామెంట్ చేసింది కరెక్టేనా? దీన్ని ఎవరో చేస్తారు, 100% చెడగొడతారు. మీరు ఇంకా చాలా చిన్న మాటలు వాడుతున్నారు, నేను పెద్ద పెద్ద బూతులే వాడాను. సో ఎవరైతే ఒపీనియన్ ఉందో ఈ సినిమా తీయడం అనేది కరెక్ట్ కాదు, ఈ సినిమా తీస్తే వర్కౌట్ అవ్వదు అని ఎవరైతే ఒపీనియన్స్ ఉన్నాయో ఆ ఒపీనియన్స్కి ఐ రెస్పెక్ట్ దమ్ బికాస్ ఐఎమ్ వన్ అమంగ్ దమ్.